నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇరు పార్టీలు, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శనాస్త్రాలు, మేనిఫెస్టోలు, హామీలు ఇవన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడుతున్నారు. బీజేపీకి కూడా ఆప్షను ఉచితాలు తప్ప ఒక మోసకారి ఒక అతనికి అడ్డుకట్ట వేయాలి అంటే ఈ ఉచితాలకి బాగా అలవాటు పడ్డ ఢిల్లీ ప్రజలకి బీజేపీ పార్టీ కూడా హామీలు ఇవ్వక తప్పలేదు. కేజ్రీవాల్కి అడ్డుకట్ట వేయాలి, ఎట్లాగైనా ఢిల్లీలో అభివృద్ధి చూపించాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకున్నట్టుగా ఉంది. నేను వీడియోలో పూర్తిగా వివరాల్లోకి వెళ్లే ముందు, ఆమ్ ఆద్మీ అని పెట్టుకున్నాడు పార్టీ పేరు. ఆయన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఎప్పుడు కూడా పేదవాళ్ళ కోసం అంటూ కూడా ఢిల్లీ ప్రజలను మోసం చేస్తూ ఉంటాడు. పేద ప్రజల కోసమే ఉన్నానంటూ ఉంటాడు. ఆయన సింపుల్గా ఆయన వేసుకున్న జాకెట్ విలువ చూస్తేనే ఆయన ఈ మధ్య మీటింగుల్లో ఎక్కువ ఒక జాకెట్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ జాకెట్ బ్రాండ్ విలువ చూస్తేనే మనం దాదాపు 25,000 రూపాయల జాకెట్ వేసుకొని ఈయన పేద ప్రజల కోసం ఉన్నానంటూ కూడా ఇప్పటికీ ఢిల్లీ ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాడు. అందుకే కేజ్రీవాల్కి ప్రజల నుంచి మొట్టమొదటిసారి ఎంత వ్యతిరేకత ఎదురవుతుంది. ఎందుకంటే దాదాపు 2 సార్లు ఇచ్చిన ఏ హామీలు నిర్వర్తించలేదని ఢిల్లీ ప్రజలు తిరగబడుతున్నారు. నేను ఒక వీడియో పెడతాను. ఆ వీడియోలో ఒక మహిళ, మాకు 2,500 రూపాయలు ఇస్తామన్నావు, కిందటి ఎన్నికల్లోనే ఏమైందంటూ కూడా కేజ్రీవాల్ నిలదీస్తున్నది ఒక వీడియో. ఇంకో వీడియోలో క్లియర్గా ఎంపీ ఫ్లాట్స్ దగ్గరకు వచ్చి ఎంపీ ఫ్లాట్స్ దగ్గర ప్రజలందరూ కూడా ఎట్లా తిరగబడుతున్నారు అన్నది కూడా మనం క్లియర్గా చూడొచ్చు ఆ వీడియోలో. సో ఎప్పుడు చూడని కంగారైతే కేజ్రీవాల్లో చూస్తున్నాము. ఫలితాలు ఎలా ఉంటాయనే తర్వాత పక్కన పెడితే మొట్టమొదటిసారి అరవింద్ కేజ్రీవాల్ కంగారు పడుతున్నాడు అన్నదైతే స్పష్టంగా ప్రచారంలో కూడా కనబడుతోంది. ఆయన అందుకే మర్చిపోయి ఇంకొక వీడియో కూడా పెడుతున్నాను. గత 10-11 సంవత్సరాలుగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది. దాదాపు 10.5 సంవత్సరాల పైన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కోర్టు కేసులు అయ్యాకే అతీషి మరిలోన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. అంతకు ముందు వరకు కేజ్రీవాలే ఉన్నాడు. కానీ ఆయన ఎన్నికల ప్రచారంలో గత 10 సంవత్సరాలుగా ఢిల్లీలో ఏం అభివృద్ధి జరిగింది, అన్నీ అట్లాగే ఉన్నాయి, మంచినీటి సమస్య అట్లాగే ఉంది, కరెంటు సమస్య అట్లాగే ఉందని ఆయన పార్టీని విమర్శించుకుంటున్న వీడియో కూడా ఒకటి పెడతాను. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కేజ్రీవాల్ డిఫెన్స్లో పడ్డాడు క్లియర్గాని ప్రస్తుతం ఉన్న రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అని. अभी मेरे को पता चला पानी की समस्या है, हर कॉलोनी में पानी की समस्या है कि नहीं है? हर कॉलोनी में सीवर की समस्या है कि नहीं है? सड़कें टूटी पड़ी हैं, है कि नहीं है? चारों तरफ गंदगी है कि नहीं है? ఈయన ఓటర్లకు గాలం వేయటానికి పెట్టగదలు బాగా చెప్తూ ఉంటాడు. ఆ పెట్టగదల్లో కేజ్రీవాల్ ఆయన ట్రాప్లో ఆయనే పడుతూ ఉంటాడు. నేను ముందు చెప్పినట్టుగా గత 10 సంవత్సరాల్లో ఆయన పరిపాలిస్తూ కూడా పరిపాలన ఎట్లా ఉందని చెప్తూ ఉంటాడు. ఇంకా ప్రజలను ఏదో ఆకట్టుకోవాలంటూ కూడా రామాయణం గురించి మాట్లాడుతూ ఉంటాడు కేజ్రీవాల్. రాముడు ఆహారం కోసం అడవులకి వెళ్ళినప్పుడు రావణుడు బంగారు లేడీగా వస్తే సీతాదేవి లక్ష్మణుని అడిగిందట ఆ బంగారు లేడీ కావాలని. సో రామాయణాన్ని కూడా మార్చేయగల కెపాసిటీ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు? ఎథిక్స్ని వీటన్నిటిని పక్కకు పెట్టి పురాణాలని లేదా చరిత్రను మార్చేయగల వ్యక్తి కేజ్రీవాల్ కూడా. తెలియనప్పుడు పూర్తిగా పక్కకి వెళ్ళాలి, జనాలకి ఏదో చేసేద్దాం, ఏదో చెప్పేద్దాం, లార్డ్ రామ్ గురించి అనుకొని ఆయన రామాయణాన్నే చరిత్రను మార్చేసిన వ్యక్తి కేజ్రీవాల్. ఇలాంటివి ఎన్నో పెట్టకథలు చెప్పుకుంటూనే వస్తున్నాడు. तो एक दिन रामचंद्र जी खाने का इंतजाम करने जंगल में गए. माता सीता को अपनी झोपड़ी में छोड़ गए और लक्ष्मण को बोले कि तू सीता मैया की रक्षा करेगा. इतने में रावण आया सोने का हिरण बन के. आया कि नहीं आया? सोने का हिरण बन के आया. सीता मैया लक्ष्मण को बोली मेरे को ये हिरण चाहिए. लक्ष्मण बोला ना मैया, भगवान राम कह के गए हैं कि मेरे को आपकी रक्षा करनी है. उसने बोली नहीं, मैं तेरे को आदेश देती हूं, जाओ और हिरण को पकड़ के लाओ. लक्ष्मण के पास चारा नहीं था. लक्ष्मण चला गया और वो रावण अपना वेश चेंज करके और सीता मैया का हरण करके ले गया. కేజ్రీవాల్ ఏమన్నా మామూలు వ్యక్తి? నేను చాలా వీడియోస్ చేశాను,
ఆయన ఎలాంటి వ్యక్తి, ఎవరితో ఉన్నాయని క్లియర్గా ఆయన టెర్రరిస్ట్ ఇష్రాత్ జహాన్ని మద్దతు తెలిపిన వ్యక్తి. ఆతిషి మెర్లోన ఫ్యామిలీ అయితే అఫ్జల్ గురు వీళ్ళందరికీ మెర్సీ పిటిషన్స్ పెట్టమంది. అమానుల్లా ఖాన్ అయితే తాహిర్ హుస్సేన్ ఢిల్లీ రైట్స్లో అల్లర్లో మెయిన్ అక్యూజ్డ్ పర్సన్ తాహిర్ హుస్సేన్కి అమానుల్లా ఖాన్ సపోర్ట్ చేశారు. ఇంకా వీళ్ళు అపీజ్మెంట్ పాలిటిక్స్ ఆడుతూనే ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంకా వాళ్ళు చెప్పే అబద్ధాలకి ఎక్కడ అంతు పొంతు ఉండదు. సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కలిసి బీజేపీకి దాదాపు ఎలక్టోరల్ బాండ్స్ నుంచి లంచాలు వచ్చినాయని చెప్పారు. కానీ లేటెస్ట్ రిపోర్టు నేను పక్కన పెడుతున్నాను ఫ్యాక్ట్ది. ఆమ్ ఆద్మీ పార్టీకి దాదాపు 23-24లోనే 2023-2024లోనే ఎలక్టోరల్ బాండ్స్ నుంచి 44% పైన ఫండ్స్ వచ్చినాయి. అంటే దీన్ని బట్టి అరవింద్ కేజ్రీవాల్ కూడా కరప్టా, లంచాలు తీసుకున్నాడా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా అనేది అయితే ఆమ్ ఆద్మీ పార్టీయే చెప్పాలి. బీజేపీ కూడా తప్పలేదు. ఇందాక నేను చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ఉచితాలు ఇవ్వాలన్నది, ఉచితాల కొద్దీ మహిళా ఓటర్లు, ఎందుకంటే చాలా విచిత్రంగా ఉంది. ఈసారి ఢిల్లీ ఎన్నికలైతే దాదాపు 100 మంది పురుషులను మనం అడిగితే కనుక, లేదా మెన్ ఓటర్స్ని వీళ్ళని అడిగితే 70% మంది ఆప్కి వ్యతిరేకంగా అంటున్నారు. ఎందుకంటే సివిక్ ఇష్యూస్ అన్నీ మాట్లాడుతున్నారు, వాటర్ ప్రాబ్లం ఉందని, ఇట్లా రోడ్లు వేయలేదు, డ్రైనేజ్ వ్యవస్థ అని. అదే మహిళల్ని మనం 100 మందిని మీరు ఎవరికి ఓటేస్తారంటే ఇప్పటికి కూడా 70% మంది ఆమ్ ఆద్మీ పార్టీకి అంటున్నారు. ఎందుకంటే కేవలం ఉచిత బస్సు రైడు లేదా నెలకి 2,100 రూపాయలు అరవింద్ కేజ్రీవాల్ ఇస్తా అన్నాడని. సో కొద్ది కష్టంగానే ఉంది. మహిళా ఓటర్లు ఎటు వెళ్తారు, పురుషులు ఎటు వెళ్తారు? మహిళా ఓటర్లలో కూడా ఎట్లా ఓట్లు పడతాయి, ఎంత శాతం పడతాయి అనేది ఇంకా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. అందుకే బీజేపీ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోలో మహిళలకి 2,500 రూపాయలు ఇస్తామని, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ గర్భిణీలకి 21,000 ఇస్తామని, కేజీ టు పీజీ ఉచిత విద్య అని, ఇలాంటివన్నీ కూడా చాలా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కనుక అన్నా క్యాంటీన్లు ఇట్లా నడుస్తున్నట్టుగానే అక్కడ కూడా అటల్ క్యాంటీన్ అని చెప్పి 5 రూపాయల భోజనము. అంతేకాకుండా ఆయుష్మాన్ భారత్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షలే కాకుండా దానికి ఇంకొక 5 లక్షలు, 10 లక్షల రూపాయల వరకు అక్కడ ఇస్తామంటూ ఇట్లా హామీలు. 500 రూపాయల సబ్సిడీ సిలిండర్ మీద పేద మహిళలకు ఇస్తారని, హోలీ, దివాళీ ఇట్లా పండగలప్పుడు ఒక సిలిండర్ ఫ్రీగా ఇస్తారని, ఇవన్నీ కూడా చేసుకుంటూ చాలా వరకు కూడా ఉచితాలకి మొట్టమొదటిసారి బీజేపీ ఉచిత హామీలన్నీ కూడా ఢిల్లీ ఓటర్లకు గాలం వేస్తోందన్నది అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈసారి బీజేపీ 27 సంవత్సరాల నుంచి కూడా ఢిల్లీ అధికార పీఠంలో కూర్చోలేదు. ఈసారి ఎట్లాగైనా కైవసం చేసుకోవాలని అన్ని రకాల ప్రయోగాలు చేస్తుంది. అందుకే శివసేన లాంటి పార్టీ కూడా దాదాపు ఎప్పుడు 10-15 స్థానాలు పోటీ చేద్దాం అనుకున్నది కూడా ఈసారి శివసేన విరమించుకుంది. ఎప్పుడు కూడా రామ్ జన్మభూమి మూమెంట్ తర్వాత కూడా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్న శివసేన ఈసారి హిందూ ఓట్లు చీలిపోకూడదని చెప్పి యునైటెడ్ ఎన్డీఏ కిందే పోటీ నుంచి కూడా విరమించుకుంది. సో అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జనవరి 22 నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడతారని తెలుస్తుంది ఢిల్లీలో. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ప్రచారం ర్యాలీస్ ఉంటాయని తెలుస్తోంది. ఆయన అదే స్లోగన్ తీసుకురాబోతున్నారు, బాటెంగేతో కాటెంగే అనేది. ఢిల్లీలో అయితే మనం రాబోయే రోజుల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, బీజేపీ ఎప్పుడు చేయనంత ప్రచారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకి పూర్తిగా ఫోకస్ పెట్టింది. దానికి ఇంకా చెప్పాలంటే ఢిల్లీలో బీజేపీ అంతర్గత సర్వే ప్రకారం ప్రస్తుతానికి ఒక 54 సీట్లు అయితే గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా వాళ్ళ లెక్కలు వాళ్ళకున్నాయి. దానికి ఫ్యాక్టర్స్ అంతా కూడా ఉచితాలు అవ్వచ్చు. మేనిఫెస్టో 2 రిలీజ్ చేసినప్పుడు ఆటో డ్రైవర్లకి వీళ్ళకి ఒక 10 లక్షల రూపాయలు లోన్స్ వరకు ఇట్లా సాయం అన్నదైతే ఆ ఆటో డ్రైవర్స్ వాళ్ళ దానిలోకి బాగా వెళ్ళింది ఇది. సో ప్రతి ఎక్కడ కూడా ఏ ఓటుని, ఏ వర్గానికి సంబంధించిన ఓటుని చేజార్చుకోదలుచుకోలేదు ఈసారి బీజేపీ. అంతేకాకుండా మైక్రో లెవెల్లో కింద స్థాయి నుంచి కూడా పూర్తిగా ఫోకస్ పెడుతుంది. అందుకే నరేంద్ర మోడీ డైరెక్ట్గానే పోల్ బూత్ ఏజెంట్స్తో, పోల్ బూత్ వాళ్ళందరితో కూడా ఆయన కలుసుకొని మాట్లాడబోతున్నారు ఈ ఎన్నికల్లో. ఇది ఫస్ట్ టైము ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంత ఫోకస్ పెట్టడానికి. ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అనేది అయితే మనం కౌంటింగ్ డే దాకా చూడాలి. స్థానాలు కూడా పోలింగ్ రోజు
ఓటింగ్ ప్యాటర్ను, మొబిలైజేషన్ ఆఫ్ ఓట్స్ వీటన్నిటి మీద కూడా బూత్ దాకా తీసుకెళ్ళి బూత్ మేనేజ్మెంట్ అంటాం. దీన్ని బట్టి కూడా రిజల్ట్స్ ఉంటాయి. ఇంకో పక్క ఆమ్ ఆద్మీ పార్టీ అప్పుడే ధన ప్రవాహం మొదలుపెట్టింది, గోండాయిజం మొదలుపెట్టింది. వాళ్ళకి చాలామంది కూడా తోడయ్యారు, కాంగ్రెస్ కూటమికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరినీ ఎలా తట్టుకుంటుంది బీజేపీ పార్టీ అనేది కూడా మనం చూడాలి ఢిల్లీలో. బీజేపీ కూడా అందుకే మైక్రో లెవెల్ నుంచి నేను చెప్పినట్టుగా 54 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉంది కాబట్టి దాదాపు 27 మంది సీనియర్ లీడర్స్ అందరికీ కూడా ఒక్కొక్కరికి 2 అసెంబ్లీ స్థానాల్ని ఇన్ఛార్జ్ కింద ప్రకటించింది. అందులో ధర్మేంద్ర ప్రధాన్ అయితే మాల్వియా నగరు, గ్రేటర్ కైలాష్కి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. పీయూష్ గోయల్ ఢిల్లీ కంటోన్మెంట్కి, వజీర్పూర్కి, ఇంకొక యూనియన్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్, నెరేలా, భావన ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకి, భూపేంద్ర యాదవ్ ఈయన యూనియన్ కేంద్ర మంత్రి మెహ్రోల్ బిజ్వాసన్కి, అట్లాగే ఇంకొక కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈయన షకూర్ బస్తీ, మాదీపూర్కి ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ ఈయన కూడా రంగంలోకి దిగారు. షాలిమార్ బాగ్, ట్రైనగర్ ఈ రెండింటికి ఆయన ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. ఇంకొక నేషనల్ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే, ఆయన చాలా బాగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేశాడు. ఆయనకి జనక్పూరి, ఉత్తమ్ నగర్ ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇంకొక నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చూగ్, లక్ష్మీనగర్, కృష్ణానగర్ ఆయనకి ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇంకొక నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్, మోడల్ టౌను, మోతీనగరు. మాజీ యూనియన్ మినిస్టర్ అనురాగ్ ఠాగూర్కి కష్టమైన ముస్తాఫాబాద్ అండ్ కరావల్ నగర్. ఈ ముస్తాఫాబాద్లో అయితే ముస్లిం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. మరి ఇక్కడ చూడాలి, హోరాహోరీ అంటున్నారు, అక్కడ పోలరైజేషన్ ఎలా ఉంటుందని చూడాలి. అనురాగ్ ఠాకూర్ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. ఇంకొక మాజీ యూనియన్ మినిస్టర్ సంజీవ్ బాలియన్ని మాటియాలా, అట్లాగే నజాఫగర్ అది కూడా టఫ్గా ఉంది, హోరాహోరీగా ఉంది, అక్కడ కూడా సంజీవ్ని పెట్టారు. మాజీ కేంద్ర మంత్రి పిపి చౌదరిని ముండ్కానూను, నాగలోయ్ జాట్ ఈ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇన్ఛార్జిగా పెట్టారు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని బ్రజేష్ పాఠక్ కూడా ఆదర్శ్ నగర్ అండ్ బొరారి ఈ 2 ఇన్ఛార్జి ఇచ్చారు. బీజేపీ నేషనల్ సెక్రటరీ సురేందర్ నగర్కి పత్పర్గంజు, షహదారా ఈ 2 ఇచ్చారు ఇన్ఛార్జిగా. మాజీ ముఖ్యమంత్రి త్రిపురకి సంబంధించి బిప్లబ్ దేవ్ ఆయనకి కస్తూరబా నగరు, న్యూఢిల్లీ ఇన్ఛార్జికి ఇచ్చారు. నిష్కాంత్ దూబే బీజేపీ ఎంపీ జార్ఖండ్ నుంచి ఆయనకి కిరాడి, రితాల ఇన్ఛార్జికి ఇచ్చారు. మన తెలంగాణకు సంబంధించి అరవింద్ ధర్మపురి ఈయనకైతే ఆర్కేపురం, జంగపుర ఈ 2 ఇన్ఛార్జికి ఇచ్చారు. వివేక్ ఠాకూర్ లోక్సభ ఎంపీ బీహార్ నుంచి ఆయనకి ద్వారకా, వికాస్పూర్ ఇచ్చారు. అంతేకాకుండా మాజీ మధ్యప్రదేశ్ క్యాబినెట్ మంత్రి నరోత్తమ్ మిశ్రాకి పల్లం అండ్ రాజేంద్ర నగర్ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రికి మహేంద్ర సింగ్ ఇప్పుడు ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ ఆయనకి ఛతర్పూరు, కల్కాజీ ఇచ్చారు. మాజీ బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అనిల్ జైర్కి గాంధీనగర్, విశ్వాస్ నగర్ ఇచ్చారు. సో ఇదంతా కూడా లోకల్ ఫైట్ కింద బాగా బీజేపీ మైక్రో లెవెల్ నుంచి మొత్తం అంతా ఫోకస్ పెట్టింది. కొన్ని కమ్యూనిటీ ఓట్ బ్యాంక్స్ మీద ఫోకస్ పెట్టింది. ఒక పక్కన అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీల్ని ఆయన ఎట్లా ఫెయిల్ అయ్యాడు, ఆయన ప్రజల్ని 11 సంవత్సరాల నుంచి ఆయన మేనిఫెస్టోల్లో అట్లా మోసం చేసుకుంటూ వస్తున్నాడు అన్నది ఎండగడుతూనే, ఇంకో పక్క ఈ పూర్తిగా ఈ 54 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు పెట్టారు ప్రధానమంత్రి, అట్లాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీళ్ళందరూ కూడా ప్రచారంలోకి ముందుకెళ్ళబోతున్నారు. ప్రస్తుతానికైతే 38 మార్కు 32 లేదా 30 సీట్స్ దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ టిల్ట్ అవుతున్నాయి. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ఎవరికైనా అవ్వచ్చు, అది 70 స్థానాల్లో. కాంగ్రెస్ ఖాతా తెరుచుకుంటుంది అనుకున్నారు 3-4 రోజుల కిందటి వరకు. ప్రస్తుతం కాంగ్రెస్కి ఓట్లు వేస్తే అవి డివైడ్ అవుతాయేమో అని చెప్పి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, కొంత ఓటు బ్యాంకు బీజేపీ వైపు తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ బదలా ఓట్స్ అంటాం, యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఎటు చేల్తాయి. అట్లాగే బీజేపీకి ఈసారి నమ్మకంగా ఎంతమంది ఓట్లు వేస్తారు, ఎందుకంటే మహిళలు మాత్రం ఇంకా ఎక్కువ శాతం కేజ్రీవాల్ని నమ్ముతున్నారు, ముఖ్యంగా లో క్లాసు, మిడిల్ క్లాస్ మహిళలు. వాళ్ళు ఇప్పుడు బీజేపీ పెట్టిన మేనిఫెస్టో మీద, విడుదల చేసిన మేనిఫెస్టో మీద ఏమన్నా ఒక 2-3% ఓట్ సీట్ ఏమన్నా స్వింగ్ అవుతాయా. అట్లాగే కొన్ని చోట్ల బీజేపీ దాదాపు
7-8 స్థానాల్లో అభ్యర్థులు వీక్ క్యాండిడేట్స్ అన్న మాట కూడా వినబడుతోంది. ఆ 7-8 స్థానాల్లో పూర్తి ఫోకస్ పెడుతుందా? అట్లాగే లాస్ట్ మినిట్లో ఈ క్యాంపెయిన్కి ఎవరినైనా కూడా కొంతమంది పేర్లు వినబడుతున్నాయి, మహిళల పేర్లు క్యాంపెయిన్ స్టార్ క్యాంపెయినర్స్ కింద, వాళ్ళని ఏమన్నా రంగంలోకి దింపుతుందా? ఇవన్నీ మనం వేచి చూడాలి. కానీ క్లియర్గా చెప్పచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ లేదా అరవింద్ కేజ్రీవాల్ డిఫెన్స్లో మొట్టమొదటిసారి 2013 తర్వాత మాత్రం మనం చూస్తున్నాం. ఇది ఢిల్లీ ఓటర్సు బీజేపీ వైపుకి పూర్తిగా టిల్టే మెజారిటీ ఇస్తారా, లేదా 2013 లాగే హంగ్ వైపుకి ఏమైనా వెళ్తుందా అనేది అయితే మాత్రం మనం కొన్ని రోజులు వేచి చూడాలి గ్రౌండ్ రిపోర్ట్ కోసం. ప్రస్తుతానికైతే ఢిల్లీలో 2 పార్టీల మధ్య మాత్రం హోరాహోరీ నడుస్తుందన్నదైతే స్పష్టం. వన్ సైడెడ్గా లేదు కేజ్రీవాల్కి ఈసారి. థ్యాంక్ యూ.